బహిరేనే ఖూబ్ సునా అంటే దీని భావం ఏంది? చేతులు లేనివాడు మృదంగం వాయించాడు. చేతులు లేవు ఆత్మకు, శరీరాన్ని తయారు చేసుకున్నది. కానీ మనం బయట చేతులతో భజన చేస్తున్నాం, మృదంగం వాయిస్తున్నాం. కానీ ఈ ఆత్మ చేతులు లేకుండా భజన చేస్తుంది లోపల. బాబా విన్నారు కాబట్టి అనువాద ధ్వనులు విన్నాడు. కాళ్ళు లేనివాడు నాట్యం చేస్తాడు. మనం కాళ్ళు ఉన్నామో భూమిపై నాట్యం చేస్తాం, నడుస్తాము. కానీ ఆత్మకు కాళ్ళు లేవు, ఎంత దూరమైనా పోతుంది. మూగవాడు పాటలు పాడతాడు, నోరు కూడా విప్పడు, లోపల పాటలు పాడుతుంది, లోపల మాట్లాడుతుంది ఆత్మ. ఇది ఎవరు విన్నారు? మహాత్ములు బాబాగారు విన్నారు కాబట్టి చెప్తున్నారు. ఇది ఆత్మకు చెవిటివాడు శ్రద్ధగా విన్నాడు. దీని అర్థమైంది. ఇప్పుడు మనకు చెవులు ఉన్నాయి, మనం వింటున్నాం. మరి వింటున్నది ఎవరు? ఎవరు వింటున్నారు? లోపల చెవులను చూపిస్తున్నాం ఇట్లా. కానీ చీమ కాలు ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది, కనబడుతుంది, సన్నం గింత కనబడుతుంది. ఆ చీమ కాలుకు గజ్జె ఉంటుంది, మువ్వ. ఆ చీమ కాలుకు మువ్వ సప్పుడు భగవంతుడు ఏంటాడు అంటే దీని అర్థం మన ఆలోచనల కంటే ముందే ఉంటాడు దేవుడు. నువ్వేమనుకుంటున్నావు ముందే చేస్తాడు అని. నువ్వేమన్నా అనుకో, నువ్వు ఎన్ని రకాల ఆలోచనలు వేయు, ఎన్ని వేయు, ఆలోచనల కంటే ముందే ఈ ఆత్మదేవుడు వింటాడు ముందే. కానీ సమయం వచ్చినప్పుడు దానికి ఫలితాలు ఇస్తాడు. నేనే చేసినాను మనం. అందుకనే భగవంతుడు వింటాడు, భగవంతుడు చూస్తున్నాడు అని కొద్ది భక్తి భయంతో మెదలాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఈ శరీరానికి ఎన్ని అంగాలు ఉన్నాయి? కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, ఇవన్నీ. కానీ ఆత్మకు ఆకారమే లేదు. ఆత్మకు ఆకారమే లేదు. అది ఆత్మ ఇంట్లో ప్రవేశించి తయారు చేసుకున్నది అంతే. మట్టికి ఆకారం ఉన్నదా? ఎవరు తయారు చేస్తారు దాన్ని? కుమ్మరి వాడు తయారు చేస్తారు. వివిధ ఆకారాలు తయారు చేస్తారు. ఆ మట్టితో తయారు చేసేవాడు కుమ్మరి వాడు. అలాగే ఈ శరీరం మట్టి అనుకుంటే తయారు చేసేవాడు ఆత్మ కుమ్మరి వాడు. ఎన్ని ఆకారాలన్నా తయారు చేసుకుంటారు, దానికి ఆకారం అంటూ లేదు. అన్నీ తానే ఉండి అన్నీ చేస్తాడు మళ్ళీ. కానీ నేనేం చేయలేదని మళ్ళీ వెళ్ళిపోతాడు. శరీరాన్ని ఇక్కడే వదిలి ఒక తోలు సంచి